లోనో ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకం కదా, ఆ కోపంతో ఏదైనా జరిగి ఉండాలి. సాధారణ విగ్రహ ధ్వంసాలు పార్టీలు ప్లాన్ గా ఎవడు చేయడు, ఎవడో ఒక ఏదో చేయడమో, ఏ పిచ్చోడు చేయడమో, లేకపోతే కనుక ఇప్పుడు రోడ్డు మీద విగ్రహం దగ్గర పిచ్చోడు ఏం చేసినా కాదనడానికి ఏం లేదు. ఎవడో తెలుసు పిచ్చోడు మాట్లాడేస్తుంటారు, రాజశేఖర రెడ్డితో డైరెక్ట్ కావాలంటే ఎన్టీ రామారావుతో మాట్లాడేస్తుంటారు, అన్ని విగ్రహాలతో మాట్లాడేస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవడేం చేయలేడు. దానికి వీళ్ళు ఉట్టి ఆ తల తీసుకెళ్లేది ఉంది కానీ అక్కడ ఏమన్నా వాయిస్ ఉందా ఏంటి అనేటటువంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఉంటది. కాకపోతే మన మీడియాకి వాళ్ళంత ఆసక్తి ఏం లేదు కాబట్టి కేవలం పొలిటికల్ మోటివేటెడ్ కాబట్టి రాయట్లేదు. నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లా మొత్తం ఇది టీడీపీకి ఇది ఒక పాజిటివ్ రాజకీయం అవుతుంది రేపొద్దున్న. దీని మీద విగ్రహం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ రెండుది ఎవరిది నెగిటివ్ ప్రచారం చేయొచ్చు కదా వైసీపీ మీద, వాళ్ళే చేసుకుని ఉంటారు, వాళ్ళే తలలు నరుక్కుని రాజకీయం చేస్తారని చేయొచ్చు కదా. వీళ్ళు వైసీపీ కార్యకర్త ఎవరన్నా నమ్ముతారు? అది టీడీపీ కార్యకర్తలు నమ్ముతారు. టీడీపీ కార్యకర్తను ఇంకా నమ్మించాల్సిందే ఉంది, ఆటోమేటిక్ గా నమ్ముతారు. వాళ్ళని మార్చగలుగుతారు వీళ్ళు, అదే కదా. అయినా వైసీపీ ఎందుకు టీడీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నా, ఎందుకు ఇంకా సైలెంట్ గా ఊరుకుంటుంది? ఎందుకు అనాలి? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా ఓ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చును, మన కార్యకర్త వాడు మధ్య సరిగ్గా లేదని వాళ్ళ ఆవిడ చెబుతుంది కదా, ఆయన చేసి ఉంటాడు అని అనుకుని ఉండొచ్చును. రవి చెప్పింది అక్కడ, లేకపోతే వీళ్ళ కోఆర్డినేషన్ ఫెయిల్ అయ్యి ఉండాలి. ఆదివారం పూట కదా నిన్న సాక్షికి సంబంధించిన రిపోర్టింగ్, ఇటు వీళ్ళు ఆ పార్టీ ముగ్గురు మధ్యన సమన్వయం. ఆదివారం వస్తే రిలాక్స్ అయిపోతున్నారు, శని ఆదివారాలు వస్తే.